చిన్నగున్నప్పుడు ఫోన్ మస్తు చిత్రం అనిపిస్తుండే. 4 మూలల డబ్బా, ఒత్తే తందుకు మీదంగా నెంబర్లు, ఓ పొడుగు వైరు, ఇనుకుంటా మాట్లాడేతానికి పిడి లెక్క ఒకటి. ఒకళ్ళకో ఇద్దరికో ఫోన్ ఉంటే ఊరందరికి అదే దిక్కు. ఏ మతలబందాలన్నా అన్న జర మీ ఆడకట్టు కొసకుండేగాలని విలువ రాదే అని ఫోన్ చేసినోళ్ళు చెప్తే ఇంటోళ్ళు పోయి చెప్పేదాకా వాళ్ళు లైన్లనే ఉండేటోళ్ళు. ఆ రోజులల్లా అదే ఎక్కువ మరి. కానీ ఇప్పుడు ఇంట్లో నలుగురుంటే అర డజన్ ఫోన్లు, డజన్ సిమ్ములు. ఈడికి మంచిగానే ఉన్నది. అందరం తెలుసుకోవాల్సింది గీ ముచ్చట. కూకున్నా, నిల్చున్నా, తింటున్నా, బండి మీద పోతున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, తలకాయ మాత్రం ఫోన్లనే. బుడ్డ పోరాలు ముసలోళ్ళ ముచ్చట పక్కకు పెడితే పడసోళ్ళు 190 మంది ఫోన్లు చూసుకుంటూనే ఉంటుర్రట. మరి ఇక ఏమున్నది, చూసి కళ్ళు కూకొని నడుము మెడలు వీళ్ళతోటి మీదికి రుద్ది చేతులు గుంజుతున్నాయని దవాఖానకు పోతురట. స్పైనల్ ప్రాబ్లం, కూర్చొని చూసే బ్యాక్ ఇష్యూస్, సివియర్ బ్యాక్ ఏక్స్, అట్లాగే ఒబేసిటీ, ఐ ప్రాబ్లమ్స్, ఇవైతే డైరెక్ట్ ఇంపాక్ట్ అండి. సివియర్ హైపర్ టెన్షన్ అట్ 20 years 25 years డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఇది గుండె జబ్బులకి దారితీస్తాయండి. కుర్చీలకే లేవనీయదాయే, బయట నడవనీయదాయే, తుర్తిగా తిండి తిననీయదాయే, ఇంకే పని చేయనీయదాయే. బొత్తలు పెరిగి కొవ్వు పెరిగి బీపీలు షుగర్లు అడ్డమైన బీమాలు మోపి వేస్తుందట మీ చేతులున్న ఫోను. ఇక పూరలకు 5 ఏళ్లకే అలవాటు చేసిరనుకో, 24 ఏళ్ళు నిండంగానే ఆడవిళ్ళ 148 మందికి దీని అమ్మ జీవితం సచ్చిందే నయము అనిపిస్తుందట. అదే మగ పూరలు అయితే 131 మందికి బతికిందే సాలరా భయ్ అనే కాడికి వస్తుందట కథ. మొన్న 163 దేశాలలో 20 లక్షల మందితోటి మాట్లాడి ఒక కంపెనీలు చెప్పిన ముచ్చటేది. ఎట్లనంటే ఫోన్ తెరిస్తే చాలు నేరాలు, ఘోరాలు, అడ్డమైన రీల్స్, పనికిరాని వీడియోలు, ఉద్దర ముచ్చట్లు, దిమాగ్ ఖరాబ్ చేసే గాయగత్తరంతా అందులోనే మోపాయే. తెంపు లేకుండా చూసే వరకు మెంటల్ మీద ఎఫెక్ట్ పడుతుందట. ఇది చాలదని సంసారంలో నిప్పులు వస్తుందట. పక్కకు పెండ్లమున్నా పెన్మిటి గారికి పొంకనాలు ఫోన్లలోనే, భర్త గారు ఎదురుగున్నా భార్య గారి బాత్కానంతా ఫోన్లనే, పెన్మిటి ఫేస్బుక్ లో చాటింగ్, ఇంటామే ఇంటర్నెట్ లో మీటింగ్, ఫోన్లనే ఇకలు, ఫోన్లనే పక్కపక్కలు. ఇలా లవ్వు తగ్గుతుంటది, అలా లైకులు పెరుగుతుంటాయి. దేశంలో 167 మంది సంసారాలు గిట్లనే ఉన్నాయని ఓ సర్వేలో తెలియం వచ్చాట. పంచాదులు, కొట్లాటలు, కోర్టు కేసులు, ఇడుపు కాయిదాలు. టెక్నాలజీని కనిపెట్టింది మనం వాడుకుంటానికి కానీ అది మనల్ని వాడుకుంటానికి కాదు. మరి ఓ సాల్తీ చెప్పిండ్రు గాని అని మా మీద గుస్సా కాకుండ్రి. పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పిందే మేం మీకు చెప్తున్నాం. మీ ఫోన్ మీ పానము మీ ఇష్టం మరి.